అంధుల గుండె చప్పుడు విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు VCEA-AP యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ అంధుల గుండె చప్పుడు. రక్షణ మరియు భద్రత. ప్రమాద సమయాలలో, సాయుధ సంఘర్షణ సమయాలలో, ప్రకృతి వైపరీత్యాలు, అత్యవసర పరిస్థితులలో దివ్యాంగులు ఇతరులతో సమానంగా రక్షణ, భద్రతను పొందే హక్కు కలిగి ఉంటారు. దివ్యాంగుల రక్షణ, భద్రత కోసం విపత్తు నిర్వహణ చట్టం 2005 రెండవ విభాగం ఈ ఖండంలో నిర్వచించిన విధంగా తన విపత్తును నిర్వహణ కార్యక్రమాలలో దివ్యాంగులు పాల్గొనే విధంగా చూడటానికి జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థలు తగిన చర్యలు చేపట్టాలి. విపత్తు నిర్వహణ చట్టం 2005లోని 25వ విభాగం ప్రకారం ఏర్పాటు చేయబడిన జిల్లా విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ జిల్లాలోని దివ్యాంగుల వివరాల రికార్డును నిర్వహించి ప్రమాద పరిస్థితులలో వారికి తెలియపరిచి విపత్తు పట్ల వారి సన్నద్ధతను పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. ప్రమాదం, సాయుధ సంఘర్షణ, ప్రకృతి వైపరీత్యాలు, అత్యవసర పరిస్థితులు ఏర్పడిన తరువాత అధికారులు పునర్నిర్మాణ చర్యలు చేపట్టే సమయంలో అందుకు సంబంధించిన రాష్ట్ర కమిషనర్ను సంప్రదించి దివ్యాంగుల ప్రవేశ సౌలభ్యత అవసరాలకు అనుగుణంగా అట్టి చర్యలు చేపట్టాలి. గృహము మరియు కుటుంబము. అవసరమైతే బిడ్డ క్షేమం కొరకు మాత్రమే సంబంధిత కోర్టు ఉత్తర్వు మేరకు మినహా వైకల్యాన్ని పరిగణనలోకి తీసుకొని వైకల్యం గల ఏ బిడ్డను అతని లేదా ఆమె తల్లిదండ్రుల నుంచి వేరు చేయకూడదు. దివ్యాంగుడు అయిన బిడ్డను తల్లిదండ్రులు సంరక్షించలేని స్థితిలో ఉండి అవసరమైన పరిస్థితులలో సమర్థ కోర్టు బిడ్డను బంధువులకు, కుటుంబ సభ్యులతో కానీ సంఘంలోని ఏదైనా కుటుంబంతో కానీ వారు కూడా సంరక్షించలేని అసాధారణ పరిస్థితులలో ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టి వారిని ప్రభుత్వ వసతి గృహంలో కానీ ప్రభుత్వేతర సంస్థకు చెందిన వసతి గృహంలో కానీ ఉంచాలి. పునరుత్పత్తి హక్కు. దివ్యాంగులకు సంతానోత్పత్తి, కుటుంబ నియంత్రణ విషయంలో తగిన సమాచారం అందుబాటులో ఉండేలా సముచిత ప్రభుత్వం చూడాలి. వైకల్యం గల ఏ వ్యక్తిని అతని స్వేచ్ఛాయుత అవగాహనతో కూడిన సమ్మతి ఉంటే తప్ప ఎటువంటి వైద్య చర్యలకు గురి చేయకూడదు. ఓటింగు కోసం ప్రవేశ సౌలభ్యత. దివ్యాంగులకు ఓటింగు కేంద్రాలు అందుబాటులో ఉండే విధంగా కేంద్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్లు చర్యలు తీసుకోవాలి. ఎన్నికల ప్రక్రియలో అన్ని పరికరాలు, పద్ధతులు వీరికి అర్థమై సౌకర్యవంతంగా ఉండే విధంగా చూడాలి. న్యాయం పొందే సౌలభ్యం. దివ్యాంగులు కోర్టులు, ట్రిబ్యునళ్ళు, ప్రాధికార సంస్థలు, కమిషన్లు, పాక్షిక న్యాయ సంస్థలు, విచారణ అధికారాలు ఉన్న న్యాయపరమైన సంస్థలలో వైకల్యాన్ని బట్టి వివక్ష చూపేందుకు తావు లేకుండా హక్కును వినియోగించుకునేలా సముచిత ప్రభుత్వం చూడాలి. ప్రత్యేకంగా కుటుంబ సభ్యులకు దూరంగా నివసిస్తున్న దివ్యాంగులకు మరియు తమ న్యాయ హక్కుల సాధన కోసం అత్యంత మద్దతు అవసరమైన దివ్యాంగులకు సముచితమైన మద్దతు చర్యలను అందించేందుకు సముచిత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. 1987లో 39వది న్యాయ సేవల ప్రాధికార సంస్థల చట్టం క్రింద ఏర్పాటు చేయబడిన జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ
రాష్ట్ర న్యాయ సేవల ప్రాధికార సంస్థలు సముచిత వసతితో పాటు తాము అందించే పథకాలు, కార్యక్రమాలు, సౌకర్యాలు, సేవలను ఇతరులతో సమానంగా దివ్యాంగులు తప్పక పొందేలా చూడటానికి నిబంధనలను చేయాలి. సముచిత ప్రభుత్వం చేపట్టవలసిన చర్యలు: తమ ప్రభుత్వ పత్రాలు అన్నింటినీ పొందగలిగే నమూనాలలో ఉండేటట్టు చూడటం. పొందగలిగే నమూనాలో పత్రాలు మరియు రుజువులను దాఖలు చేయుటకు, భద్రపరచుటకు మరియు నిర్దేశించుటకు వీలు కల్పించడానికి గాను అవసరమైన పరికరాలను, రికార్డులను దాఖలు చేయు శాఖలకు, రిజిస్ట్రీకి లేదా ఏదేని ఇతర కార్యాలయానికి సరఫరా చేసేటట్లు చూడటం. మరియు దివ్యాంగులు ఇచ్చిన సౌకర్యాలు, వాంగ్మూలాలు, సాక్ష్యాలు, వాదాలు, అభిప్రాయాలు వారు కోరిన భాష లేదా వ్యక్తీకరణ సాధనాలతో వెల్లడించేందుకు తగిన సౌకర్యాలు, పరికరాలను అందుబాటులో ఉంచడం. దివ్యాంగులు ఇతరులతో సమానంగా స్థిర, చర ఆస్తులను పొందడానికి, సంక్రమింప చేసుకోవడానికి, తమ ఆర్థిక సంబంధమైన విషయాలపై నియంత్రణ కలిగి ఉండడానికి, బ్యాంకు రుణాలు, తాకట్టులు, ఇతర ఆర్థిక రుణ సౌకర్యాలు పొందటానికి హక్కు కలిగి ఉండే విధంగా సముచిత ప్రభుత్వం చూడాలి. దివ్యాంగులు ఇతరులతో సమాన స్థాయిలో జీవితంలోని అన్ని విషయాలలో న్యాయపరమైన సామర్థ్యాన్ని అనుభవిస్తూ చట్టం ముందు ఇతర వ్యక్తుల వలె తాను కూడా సమాన గుర్తింపు పొందే హక్కును కలిగి ఉండేటట్లు సముచిత ప్రభుత్వం చూడాలి. ఏదైనా ఒక ఆర్థిక ఆస్తి ఇతర ఆర్థిక లావాదేవీలలో అతనికి మద్దతుగా ఉన్న వ్యక్తికి మరియు దివ్యాంగునికి మధ్య తమ ప్రయోజనాల మధ్య వైరుధ్యం కలిగినప్పుడు మద్దతుగా ఉన్న వ్యక్తి ఆ లావాదేవీలో, ఆ వ్యవహారంలో తాను అందిస్తున్న మద్దతు నుండి తప్పుకోవాలి. అయితే దివ్యాంగునికి ఆ వ్యక్తికి మద్దతునిస్తున్న వ్యక్తుల మధ్య కేవలం రక్త సంబంధమైన, వియ్య సంబంధమైన దత్తత ద్వారా సంబంధాలు ఉన్నందువల్లనే వారి మధ్య పరస్పర ప్రయోజనాల వైరుధ్యం ఏర్పడుతుందనే అపోహ ఉండకపోతేనే పై విధంగా మద్దతునిస్తున్న వ్యక్తి తప్పుకోవాలి. దివ్యాంగుడు ఏదేని మద్దతు ఏర్పాటులో మార్పు, సర్దుబాటు లేదా రద్దు చేసుకొని వేరే వ్యక్తికి మద్దతు కోరవచ్చును. అయితే అట్టి మార్పు, సర్దుబాటు లేదా రద్దు భవిష్యత్తులో వర్తింపుకు మాత్రమే వీలవుతుంది. కనుక దివ్యాంగుడు తనకు మద్దతునిస్తున్న వ్యక్తితో ఉన్న వెనుకటి ఏర్పాటులో కుదుర్చుకున్న మూడవ పక్షంతో జరిగిన లావాదేవీని ఈ మార్పు రద్దుపరచలేదు. సహాయం చేస్తున్న ఎవరైనా వ్యక్తి దివ్యాంగునికి వ్యక్తిత్వం, మర్యాద, గోప్యతలను పాటించాలి లేదా గౌరవించాలి తప్ప అతనిపై అనుచిత ప్రభావాన్ని చూపకూడదు. ప్రస్తుతం అమలులో ఉన్న ఇతర చట్టాలలో ఉన్న అంశాలు ఏమైనప్పటికీ ఈ చట్టం అమలులోకి వచ్చినప్పటి నుండి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్లుగా జిల్లా న్యాయస్థానం కానీ ఇతర విధంగా నియుక్తమైన అధికార వ్యవస్థ కానీ దివ్యాంగుడు తగినంతగా సముచితమైన మద్దతు పొందుతున్నప్పటికీ న్యాయపరంగా చెల్లుబాటు అయ్యే నిర్ణయాలను తీసుకోలేకపోతున్నట్లు గుర్తించినట్లయితే ఒక పరిమిత సంరక్షకునితో న్యాయపరంగా చెల్లుబాటు అయ్యే నిర్ణయాలు అతని పక్షాన తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విధంగా అట్టి రీతిలో అట్టి దివ్యాంగునికి
సంప్రదించి తదుపరి మద్దతును సమకూర్చవచ్చును. అయితే జిల్లా న్యాయస్థానం లేదా నియుక్త అథారిటీ ఆయా సందర్భాన్ని బట్టి అట్టి మద్దతు అవసరమైన దివ్యాంగునికి పూర్తి మద్దతును మంజూరు చేయవచ్చును. లేదా పరిమిత సంరక్షకత్వం మరలా మంజూరు చేయవలసి వస్తున్నప్పుడు అట్టి సందర్భంలో కల్పించవలసిన మద్దతు స్వభావం మరియు రీతిని నిర్ధారించడానికి అందించవలసిన మద్దతుకు సంబంధించిన నిర్ణయాన్ని న్యాయస్థానం లేదా నియుక్త అథారిటీ పునఃసమీక్షించాలి. వివరణ: ఈ ఉపవిభాగం ఉద్దేశం కోసం పరిమిత సంరక్షకుడు అంటే దివ్యాంగునికి సంరక్షకునికి మధ్య పరస్పర నమ్మకం, అవగాహన కలిగి ఉండి సంయుక్త నిర్ణయం తీసుకోవడం అని అర్థం. ఇది నిర్ణీత కాలానికి, నిర్ణీత పరిస్థితికి పరిమితమై దివ్యాంగుని నిర్ణయానుసారంగా ఉంటుంది. ప్రస్తుతం అమలులో ఉన్న ఏ ఇతర చట్టాలు, నిబంధనలకు అనుగుణంగానైనా నియమించబడిన ప్రతి సంరక్షకుడు ఈ చట్టం అమలులోకి వచ్చినప్పటి నుండి దివ్యాంగునికి పరిమిత సంరక్షకునిగా వ్యవహరిస్తానని భావించాలి. చట్టబద్ధమైన సంరక్షకునికి నియమించబడినట్టి నియుక్త అథారిటీ నిర్ణయం ద్వారా నష్టపోయిన ఎవరైనా దివ్యాంగుడు సదరు ప్రయోజనం నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వంచే ప్రకటించబడినట్టి అపీలు అధికారికి అపీలును దాఖలు చేసుకోవచ్చును. మద్దతు ఏర్పరిచే అధికార యంత్రాంగాల నియామకం. కమ్యూనిటీని సమీకరించి అవగాహన తీసుకురావడానికి దివ్యాంగులకు వారి న్యాయపరమైన సామర్థ్యాన్ని నిర్వర్తించేలా మద్దతు ఇవ్వడానికి సముచిత ప్రభుత్వం ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అధికార యంత్రాంగాలను నియమించాలి. 1వ ఉపవిభాగం క్రింద నియమించబడిన అధికార యంత్రాంగం సంస్థలలో నివసిస్తూ అధిక మద్దతు అవసరాలు గల దివ్యాంగులకు వారి సామర్థ్యపరమైన సామర్థ్యాన్ని నిర్వర్తించేందుకు సముచితమైన మద్దతు ఏర్పాట్లు, అవసరమైన విధంగా ఇతర ఏర్పాట్లు చేయడానికి చర్యలు తీసుకోవాలి.